టీ న్యూస్ ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గింది కాంగ్రెస్ సర్కార్. జగిత్యాల కేసీఆర్ సభకు ఆటంకాలు సృష్టించే కుట్రలు బల్లున బదులయ్యాయి. కోరింట్ల నుంచి జనం సభకు రాకుండా జగిత్యాల శివారులో రోడ్డు తవ్వించారు కాంగ్రెస్ నేతలు. రోడ్డు తవ్వకాలపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. కాంగ్రెస్ నాయకుల చిల్లర చేష్టలను టీ న్యూస్ ఛానల్ ఎండగట్టింది. కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాలపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగారు. 2 ఏళ్లుగా గుర్తురాని పనులు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయని నిన్న జగిత్యాలలోనే నిలదీశారు కేటీఆర్. కాంట్రాక్టర్ అధికారులపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. నిన్న బ్రిడ్జి వద్ద రాకపోకలను బీఆర్ఎస్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అటు టీ న్యూస్ వరుస కథనాలు, ఇటు బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహంతో హుటాహుటిన రహదారి ఓపెన్ చేశారు అధికారులు. ఏదో చేద్దామని విరవీగిన కాంగ్రెస్ నాయకులు దెబ్బకు తోక ముడిచారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో బీఆర్ఎస్ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. అయితే జగిత్యాల వివేకానంద స్టేడియంలో బీఆర్ఎస్ సభకు కాంగ్రెస్ ఆటంకాలు సృష్టించాలని క్రియేట్ చేసింది. అయితే టీ న్యూస్ కథనాలతో మరియు నిన్న ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ తో ఈరోజు వాళ్ళు రోడ్డు క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తంగా జగిత్యాల వేదికగా జగిత్యాల చైత్రయాత్ర బీఆర్ఎస్ సమర శంకరావం పూరించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు వివేకానంద మినీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. సభకు సంబంధించి వచ్చేటువంటి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కానీ ఏదో ఒక రకంగా కార్యకర్తలను రానివ్వకుండా చేయాలి. ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి సభ అంటేనే సహజంగా పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో కూడా వస్తుంటారు. అయితే ఏ రకంగా ఆటంకాలు సృష్టించాలంటూ వివిధ రకాల కుట్రలు పనేటువంటి ప్రయత్నం చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం జగిత్యాల నిజామాబాద్ కోరుట్ల ప్రధాన రహదారి. ఇది కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా. అయితే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కోరుట్ల మెట్పల్లితో పాటు ఇటు ఉన్నటువంటి వేములవాడ కాన్స్టిట్యూన్సీలోని మరో 3 మండలాలు, దాదాపు ఒక 12 మండలాల ప్రజలు ఈ ప్రాంతం నుంచి కేసీఆర్ గారి సభకు రానున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్, యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ 2.5 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్మించాల్సి ఉండే. కానీ హుటాహుటిన కేసీఆర్ గారి సభ నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ను అంటే పూర్తిగా రహదారిని మూసివేసి మరో ప్రాంతం నుంచి మళ్లించారు. అంటే ఒక వాహనం రావాలంటే తిరిగి సుమారు 7 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. ఏ ఒక్క వాహనాన్ని కూడా ఈ ప్రాంతం నుంచి అనుమతించలేదు. అయితే దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ అయ్యారు. మొన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక అలజడి సృష్టించి ఏదో ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరిగి వస్తారు, ఖచ్చితంగా సభకు చేరుకుంటారని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఇదే సమయానికి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారితో సహా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ వేదిక వద్దకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ బ్రిడ్జ్ వద్దకు రావడం జరిగింది. అక్కడే కాంట్రాక్టర్లతో సహా అధికారులతో మాట్లాడుతూ బ్రిడ్జ్ కేసీఆర్ సభ నేపథ్యంలో ఆటంకాలు సృష్టిస్తే ఖబర్దార్, తాము అన్నిటికైనా దేనికైనా సిద్ధం ఉంటాము, కార్యకర్తలే తిరగబడతారనేటువంటి విధంగా నిన్న హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఇవాళ ఉదయం నుంచే చకచక బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. ఆ రహదారిని కూడా మళ్ళీ అంటే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఒక వారం రోజుల పాటు సభ అయిపోయే వరకు ఆపిన తర్వాత తిరిగి మళ్ళీ వర్క్ ప్రారంభించనున్నారు. మొత్తానికి ఒక సభకు ఆటంకం, కేసీఆర్ గారి సభకు ఆటంకం సృష్టించే విధంగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా పెద్ద సంఖ్యలో సీరియస్ అయ్యారు. ఈ పెద్ద సంఖ్యలో జనాలు వచ్చేటువంటి నేపథ్యంలో ఈ విధంగా చిల్లర చేష్టలు చేయడం కరెక్ట్ కాదంటూ కేటీఆర్ గారు, ఇటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలు కేసీఆర్ గారి సభకు వచ్చేటువంటి విధంగా ఈ రహదారిని ఇప్పటికిప్పుడే తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నారు. ఆ పనులు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే నిత్యము దాదాపు వేలాది బస్సులు జగిత్యాల టు నిజామాబాద్, వరంగల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో బస్సులు ఇక్కడికి వస్తుంటాయి. ఆ పెద్ద సంఖ్యలో ప్రజలంతా వస్తుంటారు. ఈ రకంగా 7 కిలోమీటర్లు సుమారు డిస్టెన్స్ పెట్టడము, అది కూడా ఇరుకు రోడ్లతో ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడతారన్న నేపథ్యంలో ఈ విధంగా బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ అయ్యారు. తక్షణమే దీన్ని ఇవాళ ఉదయం నుంచే పనులు ప్రారంభించారు. ప్రస్తుతము రోడ్డు వర్క్ అయితే బ్రిడ్జ్ కొనసాగుతోంది. సాయంత్రం వరకు దీన్ని పూర్తి చేసి రాకపోకలు యథావిధిగా కొనసాగే విధంగా అయితే చర్యలు చేపట్టారు ఇక్కడ అధికారులు. మొత్తంగా
బీఆర్ఎస్ నేతల సీరియస్తో మొత్తానికైతే వీళ్ళలో కదలిక వచ్చి పనులైతే ప్రారంభించారు. మొత్తంగా రాకపోకలు రేపు యథాతథంగా ఇక్కడి నుంచి కొనసాగబోతున్నాయి. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పక్కన పెడితే ఇంకా ఏదో ఒక రకంగా అంటే సభకు వచ్చేటి విధంగా ఆటంకాలు సృష్టించడము, బస్సులు ఆర్టీసీ బస్సులు కావచ్చు వాటిని ఇవ్వకుండా ఏదో ఒక రకంగా చేస్తున్నప్పటికీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ పెద్ద సంఖ్యలో కూడా సొంత వాహనాలు, ఎందుకంటే ఇటు జగిత్యాల జిల్లా జ్యూరిడిక్షన్లో ఎటు చూసినా కూడా 25 నుంచి 30 కిలోమీటర్లే ఉంది మండలాలు. ఈ నేపథ్యంలో సొంత వాహనాలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆటోలు, ప్రైవేటు బస్సులు ఇప్పటికే అన్ని సిద్ధమైపోయాయి. రేపటి సభకు దాదాపు 1,00,000కు పైగా వచ్చేటువంటి ప్రజలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉంది. మొత్తంగా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల జైత్రయాత్ర బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జైత్రయాత్ర కొనసాగబోతుందనే విధంగా ఈ సభ ఉండనుంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, దాదాపు 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు రేపు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తీర్థం పుచ్చుకున్నారు. ఇక కేసీఆర్ గారు రేపు 4:30 ప్రాంతంలో జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ భవన్కు చేరుకుంటారు. హెలిప్యాడ్ ద్వారా కలెక్టరేట్ హెలిప్యాడ్లో దిగి అక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కాసేపటి విరామం తర్వాత అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ వివేకానంద స్టేడియంకు చేరుకొని అక్కడ జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అక్కడ నుంచి వారు ప్రసంగం కొనసాగబోతుంది. మొత్తంగా 5 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ఈ సభ కొనసాగబోతుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలంతా కూడా వారు సన్నాహక సమావేశాలు ఇప్పటికే 2 సార్లు జగిత్యాల జిల్లాను చుట్టి వచ్చారు. గ్రామం నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఎండవేడి కూడా ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లయితే చేశారు. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.